సో ఇంకాస్త లోపలికి వస్తే వీళ్ళ పంట పొలాలు ఉన్న దగ్గరే మొత్తం ఒక రకమైన వాతావరణం ఉంది. పెద్ద పెద్ద కార్లు, కథ, హంగామా, పోలీస్ లోగోతో ఉన్న వాహనాలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా పోలీస్ అని పెట్టుకోవచ్చా లేదా అనేది మనకు తెలియదు. సో ఆ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం వీడు ఏంటంటే రిటైర్డ్ ఎవరైతే అవుతారో వాళ్ళైతే కొంచెం భయపడతారు కదా, మేము డిఎస్పీగా చేసినామని. ఇప్పుడు ఈయన టోటల్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ డిఎస్పీ ఆయన పేరు ఉదయ్ కిరణ్ అట. ఇంకొక ఆయన మిలిటరీ ఆయనని పెట్టుకున్నారు, రిటైర్డ్ ఆయనని. వాళ్ళని చూసి భయపడాలన్నట్టు. ఇక్కడ దర్గా ఉన్నది, దాదాపు ఒక సంవత్సరాల తరబడి దర్గా ఉన్నదట. మరి ఇప్పుడు ఈ దర్గాను కూడా లేపండి తీసేద్దామని ఒక 4-5 పురమాయిస్తున్నారట. మరి దీన్ని ఎట్లా తీస్తారు, ఏ లెక్కన తీస్తారు? సమాధులు లేపేసిర్రు, మైసమ్మ గుడి లేపేసిర్రు, ఇప్పుడు ఈ దర్గా కూడా లేపేస్తారట. మనుషులను కూడా లేపేయండి, అయిపోతుంది కదా. మనుషులను కూడా లేపేసి వండుకొని తినేసేయండి. ఇక మీ బతుకు అంతే కదా, అంతకుమించి ఏముంటుంది మీది? ఎవరిదమ్మా? ఎవరు ఎప్పుడు కట్టిరు ఇది? ఎప్పుడు కట్టి 2010 గానో 14 2013లో కట్టిస్తాడు ఇది నాకు తెలిసి. ఎవరు అంటే ఈ పొలం చేసేది మేము లక్ష్మణ్ ఫ్యామిలీ. అంటే ఇది నూనె వాళ్ళది ఈ దేవుడు అక్కడ ఉండే, మనం ఇంతకు ముందు చూసిన అవతలు ఉండే, అటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇది చేసి తినేది మేమే, మా ఫ్యామిలీ. ఈ చేను మాదే. పొలం మాదే సార్. పొలం ఎన్ని ఏళ్ళ నుంచి మీరు సాగు చేస్తున్నారు? ఇక్కడ మాకు వదిలిపెట్టిరు చూడు సార్, 2018 నుంచి పొలం వదిలిపెట్టించారు. అప్పుడు అంతకు ముందు చేసుకొని తింటూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు ఇక్కడ ఉంటుంది సార్, మా తండవరకంటే ఒక కుటుంబానికి 8-9 ఎకరాలు ఉంటుంది ఒక్క కుటుంబానికి. అయితే కలిసి కుటుంబంలో మీరు అందరూ ఉంటారు, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు. అయితే ఇక్కడ ఉండేది 20-25 ఇండ్లు ఉంటుంది. తీసేయమంటున్నారా? తీసేస్తారని అంటారు సార్, తెలియదు ఇంకా. తీసేస్తారని అంటారు కానీ ఈ పొలం మాది, మేము చేసుకొని తిన్నాము. ఇంట్లో చెట్లు మేము గిడ కొట్టినాం. అప్పుడు మా పెళ్లిళ్ళు అయిన కొత్త సంవత్సరంలో ఇక్కడ చెట్లు మేము కొట్టినాం. మా మామలతో పాటు మేము కూడా పనిచేసి పొలంలో పనిచేసి తిన్నాము, చేసినాం. లాస్ట్కి వస్తే ఇల్లు మాకు ఎలగొట్టిర్రు సార్. అంతే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం మాకు. గుడి లేపేసారు కదా, మరి ఇది ఎందుకు తీయలేదో వాళ్ళకే తెలియదు సార్. మరి ఏమో వాళ్ళకే తెలియదు, ఇక్కడ ఆపిర్రు. మరి అది ఇది దయ్యమా, ఇది దేవుడా, ఇది దయ్యమా, అది దేవుడా, వాళ్ళకే తెలియదు కదా సార్. మాకంటే మేము చదువుకోలేము, మాకు ఏదో తెలియక దొబ్బారు సార్. ఏమో టిప్పర్లా పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్ల రాళ్ళు తీసుకుపోయి గుంతల ఏమో కాల్ చేసినట్టు మాకు ఇక్కడ నుంచి అక్కడ కాల్ చేసిర్రు. మాకు చదువులు ఏం రావు, మాకు తెలిసిన కాడికి చేసుకొని తింటే మాకు ఎలగొట్టిర్రు. చిక్కుళ్ళకు, ఊడ్చోళ్ళకు, వీళ్ళకు వాళ్ళకు తెచ్చి ఇక్కడ మాకు ఇది చేస్తుర్రు. మరి మీరు ఇక్కడికి వచ్చేదా? 15 రోజులే అయింది సార్ మేము పూజ చేసినాము. పూజ చేసినాం, అన్ని సాబ్ ఈ చెత్తలు చాలా ఉండే, అన్ని తీసినాము, కడిగినాము, పూజ చేసినాం. ఇప్పుడు ఇది తీసేస్తామని అంటున్నారా? ఇది తీసేస్తామని మా వాళ్ళకు సార్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు సరిగ్గా ఈ భూమి చేయలేడు, మా మామ చేసిండు. వాళ్ళు చిన్నగా ఉండే, వాళ్ళకి తెలియదు ఎక్కువ. దేవుడు ఉన్నాడు, దేవునికి పూజ చేయాలి మనం. ఈ దేవుని పైసలు ఇచ్చేస్తాము, ఈ దేవుని తీసేయాలి అని మా వాళ్ళకి అంటున్నారంట. తీస్తారా సార్ దేవునికి? వాళ్ళు తీస్తారా? ఎట్లా తీస్తారు? ఆ మైసమ్మ గుడి వాళ్ళు లేపిండ్రు, మెషామ గుడి వాళ్ళు లేపేసిండ్రు దొంగతనం నుంచి. ఇది మా వాళ్ళు తీయాలి అంట. మీరు తీసేస్తే మీకు డబ్బులు ఇస్తా అంటే వీళ్ళు తీసేసి ఏడా తీసుకుపోయి పెడతారు. అది తీసిండ్రు అనుకో, వాళ్ళు రోడ్ పొంటి దిరగతారు రాయి పట్టుకొని. ఇట్లా అవుతారు వాళ్ళు. ఇట్లా ఉంది ఈ దేవుడు. నిన్న మొన్న ఆ కళాదాయ వస్తే మంచిగా పూజ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాము. అందరు ఇన్నే తిన్నారు, అందరు తిన్నారు. ఇన్నే మంచిగా చేసినాం. ఏట పైసలు ఎవరు ఇచ్చారు? ఏట పైసలు వాళ్ళే తెచ్చుకుండ్రు, మా వాళ్ళే. కళాదాయ ఇయ్యలేడు, మా వాళ్ళే తెచ్చుకుండ్రు, అన్ని మా వాళ్ళే ఇచ్చిండ్రు. అన్ని మేమే తెచ్చుకున్నాము. వాళ్ళకి తెలియక ఏమంటుండ్రు, ఏమన్నా అడుగుతున్నారో ఏమో. మీరు లేపేస్తే మీకు డబ్బులు ఇస్తా అంటే ఎట్లా లేపేస్తారు? 3 రోజులు వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన ఫస్ట్ రోజు వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేసింది సార్. సెర్చ్ చేసి మొత్తం చూసుకున్నాడు. రేపు పూజ చేసుకుందామని మాకు హామీ ఇచ్చినాడు. నెక్స్ట్ డే వచ్చి మేమే చేసుకున్నాం సరుకులన్నీ, ఆ వంటకు కావాల్సిన సరుకులన్నీ మొత్తం మేమే చేసుకున్నాం, మేమే పూజ చేసినాం. ఆయన వచ్చి తిని వెళ్ళిపోయినాడు అంతే. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆయన రాలేడిగా అంతే. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ లేపుతలేడు అంతే. కంట్రోల్లో తీసుకుపోయిండు, లోపల తీసుకుపోయిండు. సపరేట్ 100 మంది ఉంటే 100 మంది ఆయన ఒకనే తీసుకుపోయిండు.
మాట్లాడిండు, ప్యాక్ చేసిండు. మళ్ళీ మా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పుడు. అంత ఇది అంతా అమ్ముడు పోడు కదా సార్. అమ్మా అలాదకు ఆ రూమ్ లో తీసుకోపోతురు, ఏమో మాట్లాడుతురు, బయటకు వస్తురు, పోతురు వస్తురు. ఏం మాట్లాడిరో చెప్పలేడు. కారెక్కి సార్ మేము ఇంత చేసినప్పుడు మాకు కాలే ఆదాగితే ఏదో ఒక న్యాయం చేయాలి కదా సార్. ఇక ఆయన పుణ్యాన మేము మా పుణ్యాన దేవుని పుణ్యాన్ని చేసుకున్నాము. నువ్వు పోయి వచ్చినావు, నువ్వేమన్నా చేసుకున్నావు, కానీ మాకన్నా ఏదైనా ఒకటి చెప్పాలి కదా సార్. ఈ కాలే ఆదాయ అది ఎంతవరకు న్యాయం ఉంది? కాలే ఆదాయ ఏమైనా ఎమ్మెల్యే అయినని రుబాబా అయినది కాలే ఆదాయకి. సో చూద్దాం మరి ఇప్పుడు ఆడ గుడి లేపిర్రు, దర్గా కూడా లేపుతారా, మరి ఏం చేస్తారు అన్నది లేపే నియము. మాకు కావాలి బిల్ల దక్కల భూమి, మాకు కావాలి భూమి అన్నా కావాలి. మేము భూమి తీసుకుంటాము, భూమి కావాలి మాకు. రేపు వాన వస్తే మేము దున్నుకొని తింటాము. మాత్రం ఈ దేవునికి ఇడికెళ్ళి లేపమేయము. మా వాళ్ళు లేపుతారంట, ఎట్లా లేపుతారో చూస్తాం మేము. వాళ్ళు ఈ దేవుని పైసలు ఇస్తా అని ఆయనకు ఎంత సిగ్గుసరం లేదు, ఆ దొరాకు విక్రమ్ రెడ్డికి ఎంత సిగ్గు లేదు. దేవుని పూజ చేసుకోడా ఆయన? ఇంట్లో అగరబత్తి ముట్టుకోడా, కొబ్బరికాయ కొట్టాడా? ఈ దేవుని పైసలు ఇచ్చేస్తా, మీకు పైసలు తీసుకోండి అని వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు మా ముసలాయన చేసిండు, చాలా కష్టం చేసిండు మా మామ తుల్చారాం. వీళ్ళకేం తెలుసు అని దేవునికి అమ్ముకొని తినేనికి. దేవునికి మాత్రం దేవుని పైసలు ఆయన ఇస్తే ఆయన సర్వనాశం అవుతాడు. ఆయన చచ్చిపోతాడు, వీళ్ళైనా చచ్చిపోతాడు. నాకేమన్నా చెప్పాను వీళ్ళు కానీ. ఇట్లా ఉంది ఈ దేవుడు సార్, నేను చెప్తున్నా. సో చూద్దాం మరి ఏం చేస్తారన్నది, ఇది ఫాలో అప్ చేయాలా. ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. వీళ్ళ భూములు వీళ్ళకి దక్కాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళకి రావాలా, లేకపోతే గవర్నమెంట్కి పోవాలి. గవర్నమెంట్కి పోయిన తర్వాత ఎవరికి దక్కాలా, మళ్ళీ వీళ్ళకే రావాలి. మధ్యలో ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ ఎక్కడిది, విక్రమ్ రెడ్డి ఎక్కడిది, ఈ దొరలు ఎక్కడిది? సో ఈ ఇంత భయంకరమైన అరాచకం నడుస్తుంటే పార్టీలు ఏం చేస్తున్నాయి, అపోజిషన్ పార్టీలు ఏమైనాయి, ఎందుకు మాట్లాడతలేవు, గిరిజన సంఘాలు ఏమైనాయి, ఈ లంబాడీ సంఘాలు ఏమైపోయినాయి, ఎందుకు మాట్లాడతలేవు, ఇంతవరకు ఎవరు ఎందుకు ఇక్కడికి రాలేదు? ఖచ్చితంగా దీని మీద ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం కనబడుతున్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు. మా భూములు మా భూములు మా భూములు గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మా భూములు మా భూములు మా భూములు మా భూములు వచ్చేంత వరకు వచ్చేంత వరకు మా భూములు మా భూములు మా భూములు వచ్చేంత వరకు వచ్చేంత వరకు వచ్చేంత వరకు వచ్చేంత వరకు ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. మా గౌటాన్ భూములు మాకు రావాలి. మా లావణపేట భూములు మాకు రావాలి. గవర్నమెంట్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. చాలా కఠినమైన తీర్మానం చెప్తాము. పోరాడతాం భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు మా గవర్నమెంట్ భూములు మా గవర్నమెంట్ భూములు